కర్ణాటకలో భోగి ఫెస్టివల్ ఈ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో చూపిస్తున్నాను. ఈసారి అయితే వైజాగ్ వెళ్ళడం కుదరలేదు. ఇంక ఇంటిలోనే మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. నేనైతే ఆ ఫెస్టివల్ వైబ్ కోసం ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి అండ్ సింపుల్గా పూజ చేసుకొని భోగి రోజు కంపల్సరీ ఇడ్లీ ఆర్ కుడుము అలా తింటారు కదా, సో ఇడ్లీ అయితే తిన్నాము. అండ్ ఇది ఈవినింగ్ ఇంకా రిషి వచ్చిన తర్వాత స్కూల్ నుంచి ఇప్పుడు భోగి ఫెస్టివల్ స్టార్ట్. జానుకి భోగి పళ్ళు వేయాలి కాబట్టి 3rd ఇయర్ అనమాట. సో అది తీసుకొని రావడానికి వెళ్ళిపోతున్నాను. ఇంకా శ్రీకాంత్ అయితే అవ్వదు, ఈవినింగ్ అవుతుంది వచ్చేసరికి. ఇంకా నేనే వెళ్ళి తీసుకొచ్చేసాను పిల్లల్ని తీసుకొని. ఇక్కడ నార్మల్ గా ఇదే ఫస్ట్ టైం నేను వెళ్ళి తీసుకొని రావడం. నా ఫ్రెండ్ హెల్ప్ చేసింది కాబట్టి నాకు ఇవన్నీ ఈజీగా దొరికాయి. ముఖ్యంగా రేగుపళ్ళు ఇక్కడైతే చాలా రేరు దొరకడం, కానీ ఎలాగోలా కనిపెట్టి నాకు చెప్పింది అనమాట. సో వెళ్ళి తీసుకొచ్చేసాను. ఇంకా ఈవినింగ్ అందరినీ పిలిచేసి ఇలా దొరికిన వాటితో భోగి పళ్ళు అయితే రెడీ చేసేసి, నాకు తెలిసినంత వరకు నేను కంప్లీట్ గా చేశాను అనుకుంటున్నాను. ఇలా అప్పటికప్పుడు అరేంజ్ చేసుకుని చేసేసాను అనమాట. కంప్లీట్ వీడియో మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో పోస్ట్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ జాను చూడండి నాకు వేస్తుందంట, అసలు ఒక్క నిమిషం కూడా చైర్లో కూర్చోదు. సో కూర్చోబెట్టడం లెగొస్తుంది, మళ్ళీ ఆడుతుంది, అలా అయిందనమాట. సో పక్కన రిషిని కూడా కూర్చోమంటే తను అస్సలు కూర్చోనన్నది. ఇంకా ఫోర్స్ చేయడం వద్దని చెప్పి ఇంకా జాను ఒకదానికి ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. సో చిన్నగా సింపుల్గా అయినా సరే మంచి మూమెంట్స్ కాబట్టి. అండ్ 3rd ఇయర్ కంపల్సరీ చిన్నపిల్లలకి ఇలా చేస్తే మంచిది అంటారు కదా, సో అది స్కిప్ చేయడం ఎందుకని చెప్పి అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని ఇలా అయితే ఫినిష్ చేసేసాము ఈ సెరమనీ. సో హ్యాపీగా అనిపించింది. అండ్ జాను కూడా చాలా స్పెషల్గా ఫీల్ అయిందనమాట. చిన్నపిల్లలకి అయితే ముఖ్యంగా జానుకి బర్త్డేస్ అన్న ఇలా స్పెషల్గా తనని ట్రీట్ చేసే సెలబ్రేషన్స్ అన్న చాలా ఇష్టము. సంక్రాంతికి స్పెషల్ ఉండాలి కదా, సో కంపల్సరీ చిరంజీవి మూవీతో అదైతే ఎండ్ అయింది. హ్యాపీగా వెళ్ళి ఈవినింగ్ 7:30కి షో, చాలా ఫాస్ట్గా సెరమనీ కంప్లీట్ చేసుకొని ఇంకా వెళ్ళి అయితే మూవీ ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది మూవీ. కంపల్సరీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. మూవీ కంప్లీట్ అయ్యే లోపు ఇన్ని కొనుక్కొని తిన్నారు. వీళ్ళు తినడానికి వచ్చారో మూవీ చూడడానికి వచ్చారో అనుకుంటారు జనాలు. ఇంకా పిల్లలతో మూవీకి వస్తే ఇవన్నీ ఖచ్చితంగా ఏ పేరెంట్స్ అయినా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే.